Hello students, today we are discuss about the topic is nervous system. అంటే మనకి ఈ జీడీ కానిస్టేబుల్స్ లో కానీ లేదా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో కానీ ఎక్కువగా మార్కులు తెచ్చిపెట్టేది బయాలజీలో ఒక ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఈ నర్వస్ సిస్టమ్ అండి. మినిమం ఎలాగలేదైనా సరే 1 or 2 మార్క్స్ అనేవి ఎక్కువ మనకి వస్తూ ఉంటాయి. ఓకేనండి. అయితే నర్వస్ సిస్టమ్ గురించి ఒకసారి మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఏంటి ఆ టాపిక్ అనే విషయాన్ని తెలుసుకుందాం మనం. ఈరోజు చూడండి, నర్వస్ సిస్టమ్ ని ఏమంటారంటే ఇట్ ఈస్ ది కంట్రోల్ సిస్టమ్ ఆర్ కోఆర్డినేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉందో దీన్ని కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీ దగ్గరికి వస్తేప్పటికి ఏంటంటే ఎన్ని క్రియలు ఎన్ని ఫంక్షన్స్ అన్ని జరగాలి అన్నా సరే ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఎవరు మాస్టర్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ అంటే అప్పటికి బ్రెయిన్ మాత్రమే మాస్టర్ గా ఉంటదండి. సో దీన్ని అందుకే మాస్టర్ ఆఫ్ ది ఆర్గాన్ అని కూడా అంటారు. అందరికంటే అన్ని కూడా దాని కంట్రోల్లో ఉంటుంది, సెంట్రల్లో ఉంటుంది, సెంట్రల్ చేసుకొని ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ ఏమంటారు అంటే సెంట్రల్ ఆఫ్ ది సిస్టమ్ అంటారు అన్నమాట. అన్ని సిస్టమ్స్ ని కూడా దీని కంట్రోల్ని పెట్టుకొని ఉంటుందండి. అట్ ది సేమ్ టైం బ్రెయిన్ అని కంట్రోల్లో పెట్టుకొని ఉంటుంది కాబట్టి ది స్టడీ ఆఫ్ ది నర్వస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు అంటే నర్వస్ సిస్టమ్ గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటారంటే న్యూరాలజీ అంటారండి. నర్వస్ సిస్టమ్ గురించి తెలియజేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు. అట్ ది సేమ్ టైం ఈ బ్రెయిన్ అనేది అందరికి లోపల ఏదైతే స్కల్ లోపల బ్రెయిన్ అనేది ఉంటుందో దాని గురించి చెప్పడమే కాకుండా బ్రెయిన్ అందరికి సమానంగా ఉన్న ఒక్కొక్క వ్యక్తి బిహేవియర్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. బ్రెయిన్ అందరికి సమానంగానే ఉంటుంది, కానీ పర్సన్ కి కూడా బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. బ్రెయిన్ సమానంగా ఉన్న బిహేవియర్ అనేది సమానంగా ఉండదు కదండి. ఈ బ్రెయిన్ కోసం కాకుండా బిహేవియర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ యొక్క బిహేవియర్ గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే సైకాలజీ అంటారు. హ్యూమన్ బీయింగ్స్ యొక్క, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు కదా మీలో, సేమ్ అలాగే ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్ పర్సన్ యొక్క బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుందో దాని గురించి చెప్పే శాస్త్రాన్ని సైకాలజీ అని అంటారండి. హ్యూమన్ నర్వస్ సిస్టమ్ గురించి చెప్పేది, నర్వస్ అంటే లోపల బ్రెయిన్ ఉన్న ఆ బ్రెయిన్ గురించి మాత్రమే డీల్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ న్యూరాలజీ ఏంటి. తర్వాత బిహేవియర్ ఆఫ్ ది బ్రెయిన్ సమానంగా ఉన్నప్పటికీ బిహేవియర్ తేడాగా ఉంటుంది అన్నమాట. ఆ బిహేవియర్ గురించి అండర్స్టాండింగ్ చేసుకునే శాస్త్రాన్ని ఏమంటారంటే సైకాలజీ. ది స్టడీ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ ది ఉమెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సైకాలజీ. ఓకే, అయితే హ్యూమన్ బీయింగ్స్ కి నర్వస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్ అని ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రతి మనిషి కూడా ఎవరైతే అడల్ట్స్ అనేవారు ఉన్నారో వారికి మినిమం 6 hours అనేది రెస్ట్ అనేది అవసరం అవుతుంటుంది. అదే చిల్డ్రన్స్ అనేవారు బేబీ బెర్త్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీర్ అబౌట్ ఎంత 18 hours రెస్ట్ అనేది ఉండాలి. అదే ప్లేయర్స్ అది ఏదైతే పార్టిసిపేషన్ స్పోర్ట్స్ లో ఎవరైతే స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారో ఆ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి 9 hours అనేది ఎక్కువగా రెస్ట్ అనేది అవసరం అనేది అవుతుందండి. ఇకపోతే ఇప్పుడు ఈ స్కల్ లోపల ఈ బ్రెయిన్ అనేది ఉండడం జరుగుతుంది, అంతే కదండి. మన స్కల్ లోపల బ్రెయిన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అయితే బేస్డ్ ఆన్ ది ఇది బ్రెయిన్ అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బ్రెయిన్ చుట్టూ కూడా 3 layers అనేవి ఉండడం జరుగుతుందండి. ఈ బ్రెయిన్ చుట్టూ కూడా మనకి 3 layers అనేది ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ ది బ్రెయిన్. మన బ్రెయిన్ ని రక్షించడానికి ఎప్పుడైనా బ్రెయిన్ మీద ప్రెజర్ పడినా లేదా ఎక్కడైనా పడుకున్నా తగిలినా వెంటనే బ్రెయిన్ కి ఎఫెక్ట్ కాదు. బికాస్ ఆఫ్ ది స్కల్ లో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. స్కల్ దాటిన తర్వాత కూడా బ్రెయిన్ లో 3 layers అనేది ఉంటదండి. ఏదైతే బ్రెయిన్ లో ఈ లాస్ట్ ఔటర్ లేయర్ ఉందో ఈ ఔటర్ లేయర్ ని ఏమంటారంటే డ్యూరామీటర్. ఔటర్ లేయర్ ని ఏమంటారంటే డ్యూరామీటర్ అంటారండి. దీన్నే తెలుగులో అయితే వరాసిక అంటారు. అదే బ్రెయిన్ యొక్క మధ్యలో ఉన్న ఈ లేయర్ ని ఏమంటారంటే మధ్యలో ఔటర్ లేయర్ దాటిన తర్వాత మధ్యలో ఒక లేయర్ ఉంటది, దీన్ని మధ్య త్వచము లేదా దాన్ని ఏమంటారంటే ఆర్కినాయిడ్ మెంబ్రెయిన్ అంటారండి.
ఈ ఆర్కినాయిడ్ మెంబ్రెయిన్ తర్వాత బ్రెయిన్ కి దగ్గరగా లోపల ఒక త్వచం అనేది ఉంటుంది. ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ ది బ్రెయిన్. అది ఏం చేస్తుందంటే బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదండి. ఆ బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న లేయర్ ని ఏమంటారంటే పెటామీటర్ అంటారు. మరి గుర్తుంచుకోండి, బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ 3 లేయర్స్ ఉంటాయి. బయట అవుటర్ ఉన్న లేయర్ ని డ్యూరామీటర్, దీన్నే వరాసికా అంటారు. మధ్యన ఉన్న లేయర్ ని ఏమంటారంటే ఆర్కినాయిడ్ మెంబ్రెయిన్, దీని లౌతికల అంటారు. ఆర్కినాయిడ్ మెంబ్రెయిన్ అంటారండి. ఆర్కినాయిడ్ మెంబ్రెయిన్ తర్వాత బ్రెయిన్ కి లోపల బ్రెయిన్ అంటి పెట్టుకొని ఉన్న పార్ట్ ని ఏమంటారు అంటే పెటామీటర్, దీన్నే మృద్వి. చూడండి, తెలుగులో అయితే వరాసిక, లౌతికల, మృద్వి. అంటే బ్రెయిన్ బయట నుంచి మనం చెప్పుకొని వస్తున్నప్పుడు అనమాట. బ్రెయిన్ అది ఇంగ్లీష్ లో కాబట్టి మనం చెప్పుకున్నాం అంటే బయట అవుటర్ పార్ట్ లేయర్ ఏదైతుందో దీన్ని డ్యూరామీటర్, ఆర్కినాయిడ్ అండ్ లాస్ట్ దగ్గర ఉన్నదాన్ని పెటామీటర్ అంటారు. ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ ది బ్రెయిన్. ఈ స్కల్లో ఎంతో భద్రంగా ఉన్న బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ 3 లేయర్స్ అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటది. దీస్ ఆర్ ది యూస్ఫుల్ టు ప్రొటెక్ట్ ది బ్రెయిన్. బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే ఈ బ్రెయిన్ అనేది మనకుందో టోటల్ యొక్క బాడీ వెయిట్ లో 2% బ్రెయిన్ వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. 2% అనేది బ్రెయిన్ వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎంత అంటే మెన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ యొక్క బ్రెయిన్ వెయిట్ అనేది మెన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది అంటే 1350 గ్రామ్స్, 1350 గ్రామ్స్ టు 1400 గ్రామ్స్ వరకు బ్రెయిన్ వెయిట్ అనేది ఉంటదండి. అదే ఉమెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందంటే 1250 గ్రామ్స్ టు 1300 గ్రామ్స్ వరకు ఈ బ్రెయిన్ వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. అదే ఏదైతే మనం ఈ ఉమెన్స్ బ్రెయిన్ అనేది దీని ప్రకారం ఏంటంటే టోటల్ వెయిట్ లో మనకి 2% వరకు ఉంటుంది. వెల్ ఏదైతే ఫిష్ లో ఉన్న సంబంధం చెప్పిన వెల్ లో ఏదైతే వేల్ సంచుకుంటుంది కదా, దాని యొక్క బ్రెయిన్ 4 kg వరకు వెయిట్ అనేది ఉండడం జరుగుతుందండి. హైయెస్ట్ వెయిట్ గలది అదే అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రోజు తీసుకునే ఫుడ్ లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ గ్లూకోజ్ లో 20% గ్లూకోజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ బ్రెయిన్. 20% వరకు గ్లూకోజ్ బ్రెయిన్ యూజ్ చేసుకుంటూ ఉంటుందటండి. అట్ ది సేమ్ టైం మనం బ్రీత్ చేస్తున్నప్పుడు ఈ రెస్పిరేషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మనం బ్రీతింగ్ తీసుకుంటున్నామో ఆ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఆక్సిజన్ ని బ్రెయిన్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, బ్రెయిన్ కి మనం తీసుకున్న ప్రోటీన్ కానీ లిపిడ్ కానీ దే డోంట్ యూజ్, ఇట్స్ ఓన్లీ యూజ్ టు ది గ్లూకోజ్ మాలిక్యూల్స్ మాత్రమే బ్రెయిన్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుందండి. అది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బిట్. ఇకపోతే ఈ బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ని ఆధారంగా లేదా బ్రెయిన్ యొక్క షేప్ మీద ఆధారంగా ఏం చేస్తారంటే బ్రెయిన్ ని 3 టైప్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. ది ఫస్ట్ వన్ ఇస్ ది బ్రెయిన్ ఏమంటారంటే దాన్ని ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఫంక్షన్ ఆధారంగా పోతే సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ పోతే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ పోతేప్పటికి అటానమస్ నర్వస్ సిస్టమ్. యాక్చువల్లీ కొన్ని బుక్కుల్లో మీకు ఎలా ఉంటదంటే 2 టైప్స్ ఉంటదండి. ఈ 3 టైప్స్ అనేది ఎక్కువ చెప్పరు. అంటే బ్రెయిన్ నేను చెప్పేది బ్రెయిన్ గురించి అంటే నర్వస్ సిస్టమ్ అంటే ఏముంటదంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ లో ఉన్న నర్వస్ యొక్క న్యూరాన్స్ కానీ వీటిలన్నిటి గురించి కూడా నర్వస్ సిస్టమ్ అంటారండి. ఈ నర్వస్ సిస్టమ్ లో మళ్ళీ 3 టైప్స్ ఉంటుందని చెప్పాను. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దీన్నే సిఎన్ఎస్ అంటారు. పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అండి ఇది డ్యూరామీటర్ అండి. ఓకే, క్లియర్? సారీ, అటానమస్ నర్వస్ సిస్టమ్ అండి. అయితే ఈ సిఎన్ఎస్ అనేది ఏదైతే ఉందో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ అనేది ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటదండి. మనకి బ్రెయిన్ అనే దాని గురించి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది. దీంతో పాటు స్పైనల్ కార్డ్ అని కూడా ఉంటుంది. స్పైనల్ కార్డ్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోకి వస్తుంది. అంటే
నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ ఒక్కటే కాదు. నర్వస్ సిస్టమ్ అంటే నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ ఉంటది, స్పైనల్ కార్డ్ ఉంటది, స్పైనల్ నర్వస్ ఉంటాయి, కార్నియక్ నర్వస్ ఉంటాయి. వీటిలన్నిటిని కలిసి కపాల నాడులు, వెన్ను నాడులు, వెన్నుపాము, మెదడు, వీటిలన్నిటిని కలిపి ఏమంటారంటే నర్వస్ సిస్టమ్ అంటారు. ఆ నర్వస్ సిస్టమ్ ని 3 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థ, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ, అటానమస్ నాడీ సిస్టమ్, స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని చెప్పేసి 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు పోతే ఫస్ట్ వస్తేప్పటికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పేరులోనే ఉంది సెంటర్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ అన్నింటికి సెంటర్ మెయిన్ ఇంపార్టెంట్ అయింది అనమాట. సో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మెయిన్ ముఖ్యంగా ఉండేది బ్రెయిన్ గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఈ కపాలంలో ఈ బ్రెయిన్ అనేది ఇలాగ స్టోర్ అయి ఉంటుందండి. ఈ బ్రెయిన్ లో ఏమంటే ఈ బ్రెయిన్ మళ్ళీ ఏదైతే ఫ్రంట్ గా ఉందో ఇదంతటిని కలిపి ఏమంటారంటే ఫ్రంట్ బ్రెయిన్ అంటారు, ఫోర్ బ్రెయిన్, లేదా ముందు మెదడు అంటారు అన్నమాట, లేదా మస్తిష్కము అంటారు అనమాట. ముందు మెదడు అని కూడా అంటారండి ఈ ముందు ఉన్నదాన్ని. దీన్నే ఇంగ్లీష్కి వస్తేప్పటికి సెరిబ్రమ్, తలామస్, హైపోతలామస్. ఈ సెరిబ్రమ్ ని, తలామస్ ని, హైపోతలామస్ ని ఈ మూడిట్ని కలిపి ఏమంటారంటే ఫోర్ బ్రెయిన్ అంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫోర్ బ్రెయిన్ అంటే ముందు మెదడు. ఫస్ట్ ఫోర్ బ్రెయిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏంటేంటి ఉంటాయంటే ఫోర్ బ్రెయిన్ లో సెరిబ్రమ్ ఉంటది, తలామస్ ఉంటది, హైపోతలామస్ అనేది ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ పోతే మిడ్ బ్రెయిన్ అంటారు. దీన్ని ఈ మధ్యలో ఉన్న బ్రెయిన్ ని మిడ్ బ్రెయిన్ అంటారు అనమాట. దాని యొక్క ఫంక్షన్స్ అన్ని కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్. మీరు గుర్తుపెట్టుకుంటే ఒకసారి బ్రెయిన్ చుట్టూ ఉన్న లేయర్స్ బ్రెయిన్ ప్రొటెక్ట్ కి అవసరం అవుతాయి. దానికి ఏదైతే బయట నుంచి మనం వస్తున్నప్పుడు డ్యూరామీటర్ అంటారు బయట ఉన్న లేయర్ ని, మధ్యలో ఉన్న లేయర్ ని డ్యూరామీటర్ అంటేనే ఏంటంటే మనం చెప్పుకున్నాం వరాసిక, మధ్యలో ఉన్న లేయర్ ని లౌతికల అంటే ఆర్కినాయిడ్ మెంబ్రెయిన్, దాని తర్వాత ఉన్న లేయర్ ని ఏమంటారంటే పెటామీటర్, అది వేరండి. ఓకే, దాని నెక్స్ట్ ఏంటంటే టోటల్ నర్వస్ సిస్టమ్ అనేది 3 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. ఓకేనండి, ఇప్పుడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో చెప్తున్నాం. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఏంటి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ అంటే ముందు ఏదైతే మెదడు ఉందో దీన్నే ముందు మెదడు లేదా పెద్ద మెదడు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మిగతా రెండింటితో పోల్చుకున్నప్పుడు ఇది పెద్దదిగా ఉంటుంది. ఈ ఫోర్ బ్రెయిన్ లో మెయిన్ ముఖ్యంగా ఏముంటాయంటే సెరిబ్రమ్ అంటే మస్తిష్కము అంటారు తెలుగులో, తలామస్, హైపోతలామస్. వీటిని తెలుగులో కూడా తలామస్, హైపోతలామస్ అని పిలుస్తారండి. ఈ సెరిబ్రమ్ ని, తలామస్ ని, హైపోతలామస్ ని కలిపి ఫోర్ బ్రెయిన్ అంటారు. ఈ ఉన్న పార్ట్ నింతటిని కూడా అనమాట. ఓకే, క్లియర్ అండి. అయితే ఈ ఫోర్ బ్రెయిన్ అనేది ఒక మెయిన్ బిట్స్ అనేది ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సెరిబ్రమ్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే మనం చెప్పిన దాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఏంటంటే బ్రెయిన్ లోకి వెళ్ళి అది స్టోర్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీన్నే ఫోర్ బ్రెయిన్ అంటారు. ఆ ఫోర్ బ్రెయిన్ అనేది ఏం చేస్తుందంటే టు స్టోరేజ్ ఆఫ్ ఇంటెలిజెన్సీ, టు స్టోరేజ్ ఆఫ్ లెర్నింగ్. మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని లెర్నింగ్ చేసుకుని దాన్ని స్టోర్ చేస్తుంది, మళ్ళీ ఇంటెలిజెన్సీకి ఉపయోగపడుతుంది. తర్వాత మెమరీ, జ్ఞాపక శక్తి. ఒకసారి మనం చదువుకున్నది మళ్ళీ మన ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత రాయాలనుకుంటే అక్కడ ఈ రోజు మనం చదువుకున్నది ఎగ్జామ్ రోజు గుర్తు రావాలంటే ఆ స్టోరేజ్ ఎక్కడ ఉంటదంటే ఈ ఫోర్ బ్రెయిన్ అనే సెరిబ్రమ్ లో స్టోర్ అయి ఉంటదండి. అది ఆ రోజు మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. ఏంటి ఓకే, దానికి జ్ఞాపక శక్తికి, తెలివితేటలకి, ఈ రోజు చదువుకునేది గుర్తు పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా మొత్తం స్టోరేజ్ అంతా కూడా ఎక్కడ ఉంటదంటే ఫోర్ బ్రెయిన్ లో స్టోర్ అయి ఉంటుంది. అందులో సెరిబ్రమ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫోర్ బ్రెయిన్ లో అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ తలామస్. తలామస్ ఏం చేస్తుందంటే మనకి సెన్సస్ నర్వస్ లేదా మోటార్ నెర్వాన్స్ అంటారు. మోటార్ నర్వస్, సెన్సర్స్ నర్వస్ అంటే ఏవైతే కన్ను, ముక్కు, చెవి, జ్ఞానేంద్రియాలు అని చెప్పి ఉంటాయి కదండి సెన్సర్. ఈ సెన్సర్ కి సంబంధించిన నర్వస్ కోసం మోటార్ కి సంబంధించి చాలక నాడులు అంటారు. మోటార్ నర్వస్ అంటే ఇప్పుడు ఇది ఒక మోటార్ పనిచేస్తూ ఉందన్నమాట. నా కాలు కూడా పనిచేస్తూ ఉంది, అర్థమవుతుందండి. ఇవి మోటార్ నర్వస్ వల్ల వర్క్ అవుతూ ఉన్నాయి. ఈ నర్వస్ అన్నింటినీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే
తలామస్ యొక్క కంట్రోల్లో ఉంటాయండి. ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచి బిట్లు అడుగుతూ ఉంటాడు. సెరిబ్రమ్ అనేది జ్ఞాపక శక్తికి, తెలివితేటలకి, అంటే మెమరీకి, ఇంటెలిజెన్సీకి, మనం చదువుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొందరు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. ఆడు సరిగ్గా మాట్లాడి ఏదో బుర్ర పని చేయలేదా అంటారు. నిజమే. ఎందుకు అంటే ఒకరు ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా ఎవరి యొక్క ఆధీనంలో ఉంటదంటే సెరిబ్రమ్ యొక్క ఆధీనంలోనే ఉంటదండి. ఓకే, క్లియర్. తలామస్ గురించి చెప్పుకున్నాం. తలామస్ ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుందంటే మనకి సెన్సర్ ఆర్గాన్, జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో సెన్సర్ ఆర్గాన్స్, దాన్ని ఎలా ఫంక్షన్ చేసుకోవాలి అవన్నీ కూడా దాని యొక్క ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ మోటార్ నెర్వస్ యొక్క ఫంక్షన్స్ కూడా, అంటే చాలకనాడులు కూడా తలామస్ యొక్క ఆధీనంలోనే ఉంటాయండి. దెన్ నెక్స్ట్ పోతే హైపోతలామస్ అంటారు. హైపోతలామస్ అంటే ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కువ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, తర్వాత ఆర్ఆర్బి యూజీ ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, జేఈ కానీ, ఆర్ఆర్బి అన్నిట్లో కూడా ఈ హైపోతలామస్ నుంచి ఎక్కువ బిట్టు అడుగుతాం. ఎందుకంటే వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది హైపోతలామస్? హైపోతలామస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ థరస్ట్, దాహం వేసిన తర్వాత ఎప్పుడైనా ఆకలి వేసినా, మనకి హంగ్రీగా ఆకలి వేయాలన్నా, దాహం వేయాలన్నా, ఈ అన్నిటి యొక్క ఫంక్షన్ ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుందంటే హైపోతలామస్ యొక్క ఆధీనంలో ఉంటుంది. అబ్బా వేడిగా ఉంది, చల్లగా ఉంది, బ్రెయిన్ కి ఇవన్నీ ఎవరు చెప్తారంటే హైపోతలామస్ చెప్తుందండి. ఓకే, క్లియర్. తలామస్ ఏమో సెంట్రల్ నర్వస్, మోటార్ నర్వస్, తర్వాత హైపోతలామస్ ఏమో మెయిన్ ఇంపార్టెంట్ దాహం ఎవరి బ్రెయిన్ యొక్క ఎవరి ఆధీనంలో ఉంటుంది? హైపోతలామస్. వేడి, హీట్ అనేది ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది? హైపోతలామస్. ఆకలి ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది? బ్రెయిన్ యొక్క హైపోతలామస్. చలి వేయడం, బాధపడడం, హ్యాపీనెస్, సాడ్ మూమెంట్స్, దోస్ బోత్ ఆర్ అన్ని కూడా ఎవరి యొక్క ఆధీనంలో ఉంటాయంటే హైపోతలామస్ యొక్క ఆధీనంలోనే ఉంటాయండి. దెన్ నెక్స్ట్ పోతే ఇంకోటి ఏంటంటే హైపోతలామస్ బాడీకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన హార్మోన్స్ అనేవి కూడా హైపోతలామస్ యొక్క ఆధీనంలో ఉంటాయి. హార్మోన్స్ ని మనం హార్మోన్స్ యొక్క ఇచ్చేసుకోవాలన్నా, లేదా హార్మోన్స్ అనేది రెగ్యులేషన్ చేయాలన్నా, ఇవన్నీ కూడా హైపోతలామస్ యొక్క ఆధీనంలోనే ఉండడం అనేది జరుగుతుందండి. ఓకే, క్లియర్. దాని నెక్స్ట్ పోతే హైపోతలామస్ అయిపోయింది. చూడండి, హైపోతలామస్ ఎక్కడి నుంచి కూడా ఉంటుంది, దీన్ని ఎక్కడ కూడా మనం డయాగ్రామాటిక్ గా చూపించడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ పోతే మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ అంటే ఏదైతే మధ్యలో ఉందో దీన్ని మిడ్ బ్రెయిన్ అంటారు. ఈ మిడ్ బ్రెయిన్ యొక్క కంట్రోల్ ఏముంటుందంటే విజువల్లీ అండ్ ఆడియల్లీ. మనం ఏదైనా ఒక విషయం చూసినప్పుడు, ఇగో పలానా వారు మీ అక్క, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ బావ అని చెప్పినప్పుడు మనకి ఎలా గుర్తుంటుందంటే ఒకసారి ఆ పర్సన్ చూసిన తర్వాత రెండోసారి మళ్ళీ మీ బావ, మీ తమ్ముడే, మీ అక్క అని మనకు చెప్పరు కదండి. ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క మిడ్ బ్రెయిన్ లో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఒకసారి చెప్పినప్పుడు రెండోసారి వల్ల మన హాయ్ తమ్ముడు అని పలకరిస్తాం. ఎందుకంటే అది తమ్ముడు కాబట్టి. అది ఎక్కడ స్టోర్ అయింది? మిడ్ బ్రెయిన్ లో స్టోర్ అయింది. విజువల్ గా మనం ఏదైనా ఒక విషయం చూసిన తర్వాత దాని యొక్క స్టోరేజ్ ఎక్కడ ఉంటుందంటే మిడ్ బ్రెయిన్ లో ఉంటుంది. రెండోసారి చూసినప్పుడు డైరెక్ట్ గా మనం పలకరించడం జరుగుతుంది. విజువల్ గా అండ్ ఆడియోగా ఈ రెండు కలిపి దృక్నాడులు అంటారు దాన్ని. మిడ్ బ్రెయిన్ యొక్క కంట్రోల్లో ఆ పర్పస్ అనేది ఉంటుందండి. ఓకే, క్లియర్. ఇకపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే మనకి హిన్ బ్రెయిన్. హిన్ బ్రెయిన్ లో ఏముంటుందంటే సెరిబెల్లం. ఏంటి గుర్తుపెట్టుకోండి, సెరిబ్రా వేరు, సెరిబెల్లం వేరండి. అర్థమవుతుందండి. మస్తిష్కం వేరు, అనుమస్తిష్కం వేరు. సెరిబ్రెల్లం, పోన్స్, మెడుల్లా ఆబ్లిగేటా అంటారు. మెడుల్లా ఆబ్లిగేటా, సెరిబెల్లం, పోన్స్, మెడుల్లా, ఈ మూడు కలిపి హిన్ బ్రెయిన్ లో ఉంటాయండి. అయితే ఫస్ట్ సెరిబెల్లం యొక్క ఫంక్షన్ ఏంటంటే దీన్నే చిన్న మెదడు లేదా అనుమస్తిష్కం, దిస్ ఈస్ ది స్మాల్ బ్రెయిన్ అని అంటారు అన్నమాట దీన్ని. ఓకేనండి, సెరిబెల్లం. అయితే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సెరిబెల్లం అన్నప్పటికీ సెరిబెల్లం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది బాడీ యొక్క టెంపరేచర్ ని ఈక్వలైజేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూడండి, చలికాలం వస్తేప్పటికి బయట 16 డిగ్రీల సెంటిగ్రేడ్ వస్తుంది, ఎండాకాలం వస్తేప్పటికి 42 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. ఈ 16 డిగ్రీలు వస్తేప్పటికి బయట ఉన్నప్పటికీ మన బాడీ యొక్క 16 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది అనుకోండి, బ్లడ్ అది క్లాట్ అవడం జరుగుతూ ఉంటది అనమాట. అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా బ్లడ్ అనేది నార్మల్ ఫ్లోగా ఉండి బాడీ అంత నార్మల్ గా ఉండడానికి ఉపయోగపడేది ఈ సెరిబెల్లం అనమాట. దాంతోనే పాటు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి సిజిఎల్ లో అడుగుతుంటాడు. ఒక క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఎప్పుడైనా ఆల్కహాల్ డ్రింకింగ్ పర్సన్స్
ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కంట్రోల్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎవరు డ్రంక్ చేసుకుని డ్రైవ్ చేయడం అనేది చాలా తప్పు. ఎందువల్ల అంటే ఈ డ్రంకింగ్ చేసిన వ్యక్తులకి ఏటవుతుందంటే యాక్చువల్లీ వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ డ్రైవింగ్నెస్ అంతా సెరిబెల్లంలో స్టోర్ అయి ఉంటుందండి. చూడండి, మీరు ఎప్పుడైనా బైక్ అనేది రైడ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫోన్ లో మాడుకుంటూ బైక్ యొక్క గేర్లు వేయడం జరుగుతుంది, బైక్ యొక్క యాక్సిలేటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పనులన్నీ జరుగుతుంటాయి. మీరు ప్రతిసారి చెప్పరు యాక్సిలేటర్ ఇవ్వాలి, బ్రేక్ గేర్లు వేయాలి. ఇవన్నీ కూడా వన్స్ మన బైక్ యొక్క ఫంక్షన్ నేర్పుకున్నప్పుడు ఈ టీజ్ ఇన్ సెరిబెల్లంలో ఉంటది అనమాట. ఈ సెరిబెల్లంలో డ్రింకింగ్ అనేది ఎప్పుడైతే ఆల్కహాల్ ఎప్పుడైతే తీసుకున్నామో ఈ సెరిబెల్లం తన ఫంక్షన్ కోల్పోద్ది అనమాట. ఫంక్షన్ అంటే పూర్తిగా కోల్పోదు. ఎప్పుడు ఆల్కహాల్ నీ బాడీలో ఉన్నంత వరకు సెరిబెల్లం మస్క్ అయి ఉంటుంది, అంటే కొంచెం మత్తులో ఉంటది అనమాట సెరిబెల్లం. కాబట్టి ఆ టైంలో మనం ఈ డ్రంక్ చేసినప్పుడు ఫంక్షన్ అనేది డ్రైవింగ్ ఫంక్షన్ అనేది సరిగ్గా చేయను. ఈవెన్ ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకున్న పర్సన్స్ లెగ్ ఒక దగ్గర వేద్దాం అనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా తూలుతూ నడుస్తూ ఉంటారు అనమాట. దానికి గల కారణం ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే పర్సన్ లో ఏ బ్రెయిన్ లో ఉన్న పార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటే సెరిబెల్లం యొక్క బ్రెయిన్ పార్ట్ అనేది ఎఫెక్ట్ అనేది అవ్వడం అనేది జరుగుతుందండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అని బిట్టండి. నెక్స్ట్ పోతే మెడుల్లా ఆబ్లిగేటా, వన్ ఆఫ్ ది హిండ్ బ్రెయిన్ లో ఇంకో పార్ట్ ఏముంటదంటే మెడుల్లా ఆబ్లిగేటా. ఈ మెడుల్లా ఆబ్లిగేటా యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది మెయిన్ ఎక్కడ ఉంటది బాడీలో చివరి బ్రెయిన్ యొక్క చివరిలో ఉన్న పార్ట్ ని మెడుల్లా ఆబ్లిగేటా అంటారు. ఒకసారి బ్రెయిన్ మనం పెట్టుకున్నప్పుడు చూడండి చిన్న నొక్కులాగా ఉంటది, దీన్ని మెడుల్లా ఆబ్లిగేటా అంటారు. దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్రీతింగ్. మనప్పుడు ఈ శ్వాస తీసుకున్నట ఏంటి బ్రీత్ అనేది వదలట, తర్వాత హార్ట్ బీట్ అనేది స్పీడ్ గా ఉండడం, తర్వాత తక్కువగా ఉండడం, సమ్ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటారంటే మెడుల్లా ఆబ్లిగేటా యొక్క కంట్రోల్లో ఉంటుందండి. ఎక్కువ అడుగుతూ ఉంటాడు బ్రీతింగ్ అనేది బ్రెయిన్ లో ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుంది, మెడుల్లా ఆబ్లిగేటా యొక్క కంట్రోల్లో ఉంటుంది. థరస్ట్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది, హైపోథాలమస్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఇంటెలిజెన్స్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది, సెరిబ్రా యొక్క కంట్రోల్లో ఉంటుంది. డ్రింకింగ్ తీసుకున్న పర్సన్ లేదా డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ లేదా టీవీ వాచ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుంది, సెరిబెల్లం యొక్క కంట్రోల్లో ఉంటుంది. నీ యొక్క ఎవరినైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు విజువల్ గా ఆడియల్ గా ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుంది, మిడ్ బ్రెయిన్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. అర్థమవుతుందండి. ఆ తర్వాత బ్రెయిన్ కి అటాచ్డ్ అయి ఉన్న పార్ట్ ని ఏమంటారంటే స్పైనల్ కార్డ్ అంటారండి. ఈ బ్రెయిన్ నుంచి అటాచ్డ్ అయి ఉన్న పార్ట్ ని స్పైనల్ కార్డ్ అంటారు. ఈ బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి మధ్యలో ఇలా అటాచ్డ్ ఒక దగ్గర ఉంటదండి. ఈ అటాచ్డ్ అయిన పార్ట్ నే ప్రాన్స్ వెరోలి అని కూడా అంటారు. ప్రాన్స్ వెరోలి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఏవైనా రెండు బ్రెయిన్స్ ఒక బ్రెయిన్ ఏం జరుగుతుంది అంటే మనకి ఇలాగ ఒక బ్రెయిన్ ఉన్నప్పుడు ఇంకో బ్రెయిన్ కూడా ఇలాగ ఉంటుంది. మధ్యలో ఏంటంటే ఒక లేయర్ లాగా రెండు బ్రెయిన్స్ కి కనెక్టివిటీ ఉంటుంది. అంటే బ్రెయిన్ యొక్క పార్ట్ అనేది ఇలా ఉన్నప్పుడు ఈ పార్ట్ రెండిట్లు కూడా కనెక్టివిటీ లా ఉంటది అనమాట. దీన్ని ఏమంటారంటే కార్పస్ కల్లోజం అంటారు. ఒక బ్రెయిన్ లో రెండు ముక్కలుగా విడిపోయి ఉంటుంది, ఆ రెండిట్లు కలిపే పార్ట్ నే కార్పస్ కల్లోజం అంటారు. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆ కార్పస్ కల్లోజం. ఎందుకు అంటే ఈ కార్పస్ కల్లోజంలోనే మనిషికి కావాల్సిన ఫీలింగ్స్ అనేవి దీని యొక్క అండర్లో ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి అనమాట. అబ్బా రోజు చూసినట్టు చాలా అందంగా ఉంది అంటాం అనమాట. అది రోడ్డు మీద ఏదైనా చిట్టి కాసిన పువ్వు అయితే మనకు అందంగా కనిపించదు, అలాగే కదండి. అటువంటి ఫీలింగ్స్ కూడా ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటాయంటే ఈ కార్పస్ కల్లోజం యొక్క కంట్రోల్ అని ఉండడం జరుగుతుందండి. మరీ ముఖ్యంగా గుర్తించి పెట్టుకోండి, ఈ బ్రెయిన్ యొక్క పార్ట్ లో ఏవి ఎవరి కంట్రోల్లో ఉంటాయో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. తర్వాత స్పైనల్ కార్డ్ అండి. స్పైనల్ కార్డ్ తెలుసు, ఇన్ హెవీ హ్యూమన్ బీయింగ్స్ లో 4 సెంటీమీటర్స్ వరకు స్పైనల్ కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ స్పైనల్ కార్డ్ ఏంటంటే టెలిఫోన్ యాక్సెన్స్. మన ఫోన్ అనేది ఎలాగ ఉపయోగపడుతుందండి, జస్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి మాట్లాడితే అక్కడికి ఏమేమి చెప్పుకోవచ్చు, అక్కడి నుంచి మాట్లాడిన తర్వాత ఇక్కడ చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఎలా నడుస్తూ వెళ్తూ ఉన్నాను, ఈ యొక్క చైర్ నాకు అడ్డుగా తగిలింది. అప్పుడు ఏం చేస్తుంటే అరే బాబు చైర్ అడ్డుగా నీకు తగులుతుందని చెప్పి ఈ లెగ్ అనేది ఏం చేస్తుందంటే స్పైనల్ కార్డ్ కి చెప్పడం జరుగుతుంది. ఈ స్పైనల్ కార్డ్ ఏం చేస్తుందంటే మన యొక్క బ్రెయిన్ కి చెప్పడం జరుగుతుంది. ఈ బ్రెయిన్ మళ్ళీ స్పైనల్ కార్డ్ ఏం చేస్తుందంటే అయితే నువ్వు చెయ్యికి చెప్పు ఆ చైర్ అడ్డుగా తీయమని. అప్పుడు చైర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న చైర్ ని తీసి పక్కకు పెడుతుంది అనమాట. అప్పుడు నేను మళ్ళీ ఇలా నడవడానికి వీలుగా ఉంటుంది. అర్థమవుతుందండి. స్పైనల్ కార్డు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ నుంచి, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఒక క్వశ్చన్ అనేది మన కళ్ళతో చదవడం జరుగుతాం, దీనికి ఆన్సర్ అనేది చేతితో పెట్టాలన్నమాట.
అప్పుడు ఏం చెప్తుందంటే పలానా క్వశ్చన్ చదివిన తర్వాత ఏదైతే మిడ్ బ్రెయిన్ ఉందో, మరి దృష్టి కదా, దృష్టి మిడ్ బ్రెయిన్ క్వశ్చన్ ఇచ్చినట్లే మన ఫోర్ బ్రెయిన్ లో మనం చదివింది స్టోర్ అయి ఉంటది. ఆ స్టోర్ అయి ఉంది దాన్ని ఇదో ఆప్షన్ 2 రైట్. హైపోథలామస్ అనేది వాట్ ఈస్ ద ఫంక్షన్, థరస్ట్. ఆప్షన్ ఏ ఉంటదంటే మనకి స్టోరేజ్ ఆఫ్ మెమరీ, ఆప్షన్ 2 థెరస్ట్, ఆప్షన్ 3 ఆల్కహాల్ డ్రింకింగ్ పర్సన్స్ కి ఎఫెక్ట్ అవుతుంది, ఆప్షన్ 4 ఏం చేస్తుందంటే మనకి టెంపరేచర్ అది కూడా అని ఆప్షన్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో చెప్తుంది, ఈ ఏదైతే హ్యాండ్ ఉందో దీంట్లో చెప్తుంది ఆప్షన్ 2 రైట్ పెట్టు అని చెప్తాం. మనం దాని ప్రకారమే ఆప్షన్ 2 అనేది రైట్ పెట్టడం అనేది జరుగుతుందండి. అంటే స్పైనల్ కార్డ్ ఈజ్ ది బ్రెయిన్ అండ్ బాడీ పార్ట్స్ టు బ్రెయిన్, ఈ రెండిట్లకి మధ్య ఇంటర్నల్ గా ఉపయోగపడుతుందండి. ఓకే, క్లియర్. దట్ ఈస్ ది సిఎన్ఎస్ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ యొక్క పని, స్పైనల్ కార్డ్ యొక్క పని అనేది మనకి అర్థమైంది, నేర్చుకున్నాం. నెక్స్ట్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ లో స్పైనల్ నర్వస్ ఉంటాయి. ఆ తర్వాత ఏమంటే క్రోనిక్ నర్వస్ అనేవి ఉండడం జరుగుతుందండి. అయితే స్పైనల్ నర్వస్ అనేవి 31 పెయిర్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అండి. 31 పెయిర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే వెన్ను నాడులు, కపాల నాడులు అంటారనమాట. కపాల నాడులు, ఈ వెన్ను నాడులు అనేవి 31 జతలు ఉండడం జరుగుతుంది. కపాల నాడులు అనేవి 12 జతలు ఉండడం జరుగుతుంది. క్రానిక్ నర్వస్ అనేవి ఎలా ఉంటాయంటే 12 పెయిర్స్ అనేవి క్రోనిక్ నాడ్స్ ఉంటాయి. ఈ 12 పెయిర్స్ లో 10th పెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ పెయిర్ అండి. ఎందుకు అంటే ఈ పరదీయ నాడీ వ్యవస్థ, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ స్పైనల్ నర్వస్, క్రోనిక్ నర్వస్, ఇక్కడ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎలాగుందో ఈ చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి నర్వస్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది స్పైనల్ కార్డ్ కానించి. ఏంటి ఈ నర్వస్ లో స్పైనల్ నర్వస్ అంటే ఏదైతే కపాలం దీని చుట్టూ ఉందో దాని నుంచి వచ్చిన నర్వస్ ఉంటాయి, స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి వచ్చిన నర్వస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి వచ్చిన నర్వస్ 31 పెయిర్స్ ఉంటాయి. ఏదైతే మనకి ఈ కపాలం అని చెప్పేసి క్రోనికాలజీ దాని నుంచి వచ్చిన నర్వస్ అనేది 12 పెయిర్స్ ఉంటాయి. ఈ 12 పెయిర్స్ లో ఏంటంటే అతి పెద్దది, ది బిగ్గెస్ట్ నర్వస్ అనేది ఏంటి అంటే నరాలు అంటాం కదండి మనకి, అది ది బిగ్గెస్ట్ అనేది ఏంటి ఉంటదంటే 10th పెయిర్. ఈ 10th పెయిర్ నే వాగస్ నర్వస్ అంటారండి. వాగస్ నర్వస్ అనేది అంటారు అనమాట. ఈ వాగస్ నర్వస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది ప్యాంక్రియాటిక్. ఏంటి ప్యాంక్రియాస్ ఉంటది కదండి, ఏదైతే మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో మన యొక్క స్టమక్ కిందనే ఉంటది ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి అంటారన్నమాట. ఈ క్లోమ గ్రంథి ఈ వాగస్ నర్వ్ యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. అతి చిన్న గ్రంథిని ఏమంటారంటే అంబుడ్సెన్స్ నర్వస్. అతి చిన్న గ్రంథిని అంబుడ్సెన్స్ నర్వస్ అని, అతి చిన్న గ్రంథిని అనేది అనడం జరుగుతుంది. ఈ విధంగా పెరిఫరల్ సిస్టమ్ కూడా ఎందుకు పనిచేస్తుందంటే బ్రెయిన్ యొక్క ఆజ్ఞలని, బ్రెయిన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేయడానికి ఈ రెండు కూడా ఉపయోగపడడం అనేది మనకి జరుగుతూ ఉంటదండి. తర్వాత అటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయంచోదిత నాడీ వ్యవస్థ, స్వయంచోదిత పరనాడీ వ్యవస్థ అని 2 రకాలుగా చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే.